నందిక భూమి నందిక ఇంకా ఎక్కువైంది నందిక 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 ఫిట్స్ లాగున్నాయి అమ్మగారు మీరు సేతులు వేయండి కాలు రాస్తాను నందిక 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 అయ్యో నందిక ఏమైంది? అది ఫిట్స్ వచ్చినట్టున్నది డాక్టర్. కాదు, కాళ్ళు రుద్దుకుండమా. ఇదిగో ఈ ఇంజెక్షన్ తీసుకురండి. నందిక మేబుమే ఇదేదో ఎత్తేసినట్టున్నదే. ఇప్పుడు చూడు డాక్టర్ గారు, దీనికి కొండ వైద్యంలో ఓ చిట్కా ఉన్నది. ఓ పాలి నన్ను వాడి చూడమంటారా? ఏంటది? లెంపకాయ లేపనం. నాటు పద్ధత? బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు. సరే కానివ్వు. ఇంకొక డోస్ ఇస్తే మొత్తం సర్రమని దిగిపోతుంది డాక్టర్ బాబు. ఇంజెక్షన్ తెచ్చాను ఇదిగోండి. ఈసారి చెప్తా. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,